ఇదిగో వేణుస్వామి, ఈ విశ్వసనీయత నామ సంవత్సరం ఉగాదికి నా జాతకం ఎట్లా ఉన్నదో చెప్పు. అది విశ్వసనీయత నామ సంవత్సరం కాదండి అయ్యా, విశ్వనామ సంవత్సరం అండి అయ్యా సైకో గారు. అదేలే స్వామి, అది నాకు నోరు తిరక్క అట్లా చెప్పినాలే, నువ్వు చెప్పు. ఈ సంవత్సరం మీకు గడ్డు కాలం నడుస్తుందనే చెప్పాలండి అయ్యా. గడ్డు కాలం ఏంది, కాస్త అర్థమయ్యేలా చెప్పేశావు. అదేం విచిత్రమో ఏమో, నా భాష మీకు అర్థమై సావదు, మీ భాష నాకు అర్థమై సావదు. నన్ను నా భాషను అర్థం చేసుకోవడం కష్టంలే గానే, ఇంతకీ నా ఆదాయం ఎలా ఉండబోతుందో చెప్పు. అధికారంలో లేకపోయినప్పటికీ మీ ఆదాయానికి ఏం డోకా లేదండి అయ్యా. గుడ్ గుడ్, వెరీ గుడ్. అదే నాకు కావాలి. నా వ్యాపారాలన్నీ బాగా సాగుతాయన్నమాట. అక్రమ వ్యాపారాలు, అడ్డగోలు షేర్లు, అధిక లాభాలతో మీరు దూసుకుపోతారండి అయ్యా. చాలా సంతోషమైన వార్త చెప్పినావు స్వామి. మరి అవమానం సంగతి ఏంది? అవమానం కూడా బ్రహ్మాండంగా కావలసినంత ఉందండి అయ్యా. ఏం మాట్లాడుతూ ఉన్నావు? కోప్పడకండి అయ్యా, నిజమేనండి అయ్యా. ప్రతిపక్ష హోదా విషయంలో జరిగినటువంటి అవమానాల్ని మించిన అవమానాలు ఈ ఏడాదిలో రాబోతున్నాయండి అయ్యా. నువ్వన్నీ అబద్ధాలు చెప్తా ఉన్నావు. నిజమేనండి అయ్యా. మీరు చేసేటువంటి డ్రామాలు, స్కిట్లు ప్రజలు కనిపెట్టేస్తారండి అయ్యా. జనాల్లోకి వీలైనంత వరకు వెళ్లకుండా ఉండడం ఉత్తమం అండి అయ్యా. వెళ్తే ఏమవుతుంది? మీకు ఇత్తడవుతుందండి అయ్యా. గతంలో మీరు చేసిన అన్యాయాలకు జనం మీ మీద గుర్రుమంటూ ఉన్నారండి అయ్యా. కనిపిస్తే మిమ్మల్ని కబాడీ ఆడేస్తారండి అయ్యా. అంతే అంటావా? సరే, మరి రాజ్యపూజ్యం సంగతి ఏంది? రాజ్యపూజ్యం విషయానికి వస్తే 11 అండి అయ్యా. ఇదేంది, గతంలో 151 రాజ్యపూజ్యం అని చెప్పినావుగా. ప్రస్తుతానికైతే రాజ్యపూజ్యం 11 అయ్యా. ఏలినాటి శని ప్రారంభం కాకముందు 151 అండి అయ్యా. ఏలినాటి శని ప్రారంభం అయిన తర్వాత అది 11కి పడిపోయిందండి అయ్యా. ఏలినాటి శనా? అది ఎక్కడ ఉంటుంది? మీ పక్కనే ఉందండి అయ్యా. నా పక్కన ఉన్నదా? అవునండి అయ్యా. మీ పక్కనే ఉన్నటువంటి కోటరీ బ్యాచ్ లో ఆ ఏలినాటి శని తిష్ట వేసి కూర్చుందండి అయ్యా. అది కూర్చున్న దగ్గర నుండి మీకు శని పట్టిందండి అయ్యా. అయితే అది పోయేది కాదంటావా? పోతుందయ్యా. కాకపోతే ఏంది చెప్పు. మీ పేరులో కొన్ని అక్షరాలు మార్చాలండి అయ్యా. మీ పేరు జాతకం చూడాలండి అయ్యా. సరే, నా పేరును బట్టే జాతకం చెప్పు. మీ అసలు పేరు ఎలా ఉన్నప్పటికీ మిమ్మల్ని పిలిచేటటువంటి పేర్లను బట్టి జాతకం ఉండబోతుందండి అయ్యా. అవునా? ఏందవే సరిగ్గా చెప్పు, అర్థమయ్యేలా. నీ పేరులో ఎస్ అనే అక్షరం తీసేస్తే మీకు శని చాలా వరకు పోతుందండి అయ్యా. ఏం మాట్లాడుతూ ఉన్నావు? అసలు ఎస్ అనే అక్షరం నా పేరులో ఎక్కడున్నది? మీ ముద్దు పేరు సైకోరెడ్డి శవాలరెడ్డిలో ఎస్ ఉంది కదండి అయ్యా. అదే ఆ పేర్లను మార్చడానికే అయ్యే పనేనా? జనాలు ఓన్ చేసుకున్నారు కదండి అయ్యా. అది జరిగే పని కాదండి అయ్యా. సరే, అది పక్కన పెట్టు. ఈ ఏడాది నా కేసుల విషయంలో ఏమైనా మార్పులు జరుగుతాయా అని అడుగుతా ఉన్నా. భారీ మార్పులే జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయండి అయ్యా. అంటే ఏంది, నా కేసులు కొట్టేస్తారన్నమాట? యాహూ! ఎగిరి పడకండి అయ్యా. మీ చిన్నాయన లాంటి కేసులు రివర్స్ అయ్యి ఏకంగా మీరు బొక్కలోకి వెళ్లే అవకాశాలు నిండుగా మెండుగా మీ జాతకంలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయండి అయ్యా. ఎంత పని చేసినావు చిన్నాయనా?